మీరు డిప్రెషన్లో ఉంటే కౌంటింగ్ కూడా ఏజెంట్లు ఉంటారని చెప్పిన మీదట నాకున్న సమాచారం ఇవాళ ఐపాక్ వాళ్ళకి వెళ్ళి ఆయన చెప్పారట మనం ఇన్ని సీట్లు గెలవబోతున్నామని. మరి ఐపాక్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు ఈయనకి చెప్పాలి, కానీ ఈయనే వాళ్ళకి చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది. ఏది ఏమైనా ఖచ్చితంగా తక్కువలో తక్కువ వేసుకుంటే 125 స్థానాలు ట్రెండ్ ప్రకారం వెళ్తే, అంటే ఓటర్ టర్నౌట్ చూస్తే 150 పైగా స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవకల్లా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట 150 స్థానాలు పైన వస్తాయని. మరి ఉన్నవే 175 స్థానాలన్న సంగతి ఆయన మర్చిపోయాడేమో. మరి ఆయన ఎందుకు అన్నాడో మతిలేని మాటలుగా మనం భావించాల్సి వస్తుంది. కేవలం ఈలోపు ఈ 4వ తారీఖు వరకు కూడా మరి ఎన్నో ఇటువంటి దాడులు ఎన్నో జరగవచ్చు. అందరూ కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ క్యాడర్ అందరూ కూడా చాలా 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 అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా, ఎందుకంటే మరి చాలామంది ఉమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు, ఎవరో పందాలు అయితే కాయకండ్రా బాబు అని చెప్పి ఇందాక నేను చూసా. మరి అలాంటి వాళ్ళు చెప్తున్నారు, కానీ మరి అంతర్యుద్ధం ఇప్పుడు దాకా వాళ్ళతో మన మీద యుద్ధం చేస్తున్నారు. కానీ రేపు 4వ తారీఖు తర్వాత 4 సాయంత్రం నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధం ఖచ్చితంగా మొదలవుతుంది. మీ వలన మేము ఇంత దారుణంగా నాశనం అయ్యాం, మేము రోడ్డును పడ్డాం, మీరు ఇలాగ 150 సీట్లు వస్తాయని 25 సీట్లకే పరిమితం అవటం, దానివల్ల మేము ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నామని చెప్పి ఒక రెవల్యూషన్ విత్ ఇన్ ది పార్టీలోనే, వాళ్ళ పార్టీలోనే రెవల్యూషన్ వస్తుంది. మన మీద చేసే ఈ దాడులకి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి దాడులకి అవసరం లేకుండా చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా భారతీయ జనతా